హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ముళ్లను అంటుకునే పరిమళం ఉన్నట్టు, చీకటిని చీల్చుకుని వెలుతురు వికసించినట్టు రాక్షసత్వం నశించి మానవత్వం జయిస్తుంది. మానవత్వం నిండిన మనిషే నిలుస్తాడు. ఓహో మానవుడా, అన్యాయం భరించలేనివాడా, విహ్వలుడా, వీరుడా, ప్రేమించేవాడా, ఆదర్శజీవి, మహాత్మా, మానవుడా అని శ్రీశ్రీ ఆనాడు మంచిగా వాడుకున్నట్టు మానవుడు నిలుస్తాడు, గెలుస్తాడు, హృదయాలను ఎన్నో గెలుచుకుంటాడు. మనిషి గుండెలో లోపలెక్కడో మానవీయ మానవుడు మేల్కొనే ఉంటాడు. వాటిని నిద్రింపజేసి నిదురపుచ్చి మత్తునిచ్చి మతమునో గతమునో కులమునో ప్రాంతమునో ఏదో ఒకటి నింపి ఉన్మాదాన్ని మేల్కొల్పుతుంటారు. వేల ఏండ్లుగా జరుగుతున్నది అదే. స్వార్థ ప్రయోజనాల కోసం ఈ తంత్రం సాగుతోంది. మనుషుల హననం జరుగుతోంది. ఇప్పుడు కాశ్మీర్లో జరిగింది అదే. కళ్ళు తెరిచి రెండో వైపు చూస్తే వెళ్లి విరిసిన మానవత్వం కళ్ళ నిండా పరుచుకుంటుంది. ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవటం, దుండగులు అత్యంత కిరాతకంగా వ్యవహరించడం ప్రపంచంలోని మనుషులందరికీ బాధ కలిగించింది. ఈ దుర్మార్గం వెనుక ఉన్న దేశాలు, రాజకీయాలు, పోషణలు, వ్యూహాలు, ఉన్మాదాలు అటుంచితే మానవీయ కోణాలను పరిశీలించాలి, ప్రేరణ పొందాలి, మన హృదయాలను సరిచేసుకోవాలి. యుద్ధం, ఉగ్రవాదం, మతోన్మాదం అది ఎవరిదైనా ఎక్కడున్నా ఎప్పుడైనా మానవ విధ్వంసకారినే. మనుషులంతా ముక్త కంఠంతో ఖండించాలి, వ్యతిరేకించాలి. మనుషుల్ని కలిపే అంశాలేవో, విభజించే విషయాలేవో అవగాహన చేసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న అబద్ధాల పట్ల అప్రమత్తం అవ్వాలి. బుల్లెట్లకు నా తండ్రిని కోల్పోయాను, కానీ కాశ్మీర్ నాకు 2 సోదరులను ఇచ్చింది అని బాధలోనూ మానవతను గుర్తించిన ఆరతి మాటలు వినండి. కాశ్మీర్లో మా కార్ డ్రైవర్ ముసఫిర్, మరో వ్యక్తి సమీర్. నేను క్షేమంగా ఇంటికి చేరుకున్నానంటే వారి సాయం వల్లే. నాన్న మృతదేహం మార్చిరి నుండి ఇక్కడికి తీసుకొచ్చే వరకు అన్ని వాళ్ళే చూసుకున్నారు. నాన్న పోయిన బాధని దిగమింగుతున్న నా కళ్ళు వాళ్ళ ప్రేమకి వర్షించాయి అన్నదామె. ఆ మాటలు వింటుంటే మనందరి కళ్ళు చెమర్చడం లేదు. ఛత్తీస్గఢ్ నుండి కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లారు వాళ్ళు. ఫోటోలు దిగుతున్నారు. కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే ఆ యాత్రికుల గైడ్ నజకత్ అహ్మద్ షా వారి 3 పిల్లల్ని తీసుకుని ఒక చిన్న మార్గం గుండా 14 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి పహల్గామ్లో వారిని సురక్షితంగా ఉంచి తిరిగొచ్చి 4 జంటలను కాపాడాడు. అప్పటికే ఆ ఉగ్రదాటిలో తన మేనమామ కొడుకు ఆదిల్ ముష్కరుల తూటాలకు బలయ్యాడని తెలిసింది. అయినా పర్యాటకులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు వారి వెంటే ఉండటం బాధ్యతగా భావించి ఆదిల్ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని నజకల్ ఆవేదనతో చెప్పడం వెనుక మానవీయ హృదయం కనబట్టం లేదా మీకు? నజకల్ను ముస్లిం మతస్థుడిగానే చూడగలుగుతున్నామా మనం? ఇక పర్యాటకుల హార్స్ రైడర్ స్వయంగా పర్యాటకులను కాపాడేందుకు ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలు వదిలిన అతడిని ముస్లిం అనే పేర్కొంటామా? మానవత్వం ఉన్న మనిషిగా గుర్తిస్తామా? మీరే చెప్పండి. ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడిన ఆదిల్ షా, షాజిద్ అహ్మద్ భట్, ఇట్లా ఇంకా ఎంతో మంది గురించి చెప్పాలి. వాళ్ళంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచిన నిజమైన భారతీయులు. మమ్మల్ని కాల్చింది ముస్లింలే కానీ మాకు సహాయం చేసింది కూడా ముస్లింలే అని చాలామంది చెప్పారు. హంతకుల మతాన్ని బట్టి మతంలో వారందరినీ హంతకులని విద్వేషం ప్రచారం చేయడం తగని పని అని దాడికి గురైన బాధితులు స్వయంగా చెప్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వ అవగాహన అంటే ఇదే మరి. శ్రీనగర్కు చెందిన డాక్టర్ ఇరాన్ ఏం చేశాడంటే అధిక ధరలు, హైవే మూసివేత కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పర్యాటకుల కోసం తన ఇంటినే హోటల్గా మార్చేశాడు. ఉచిత ఆవాసాన్ని అందించాడు. అంతేకాకుండా ఒక ఆటో ఉంటుంది. ఆ ఆటో పైన ఎట్లా రాసి ఉంది అంటే పర్యాటకులకు ఉచిత ఆటో సర్వీసు, ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్కు తీసుకువెళ్ళబడును. మా దగ్గరికి అతిథులుగా వచ్చారు, వాళ్లను భద్రంగా పంపించడమే మా బాధ్యత తప్ప సొమ్ము చేసుకోవడం కాదు అని చెబుతున్న కాశ్మీరీలు మతానికి ముస్లింలే అయినా ఎంత గొప్ప మనస్సు వాళ్ళది. మతం వేరు, మతతత్వం వేరు, ఉగ్రవాదం వేరు, మతోన్మాద చర్యలు వేరు. ఇంకా మనం అర్థం చేసుకోవడం లేదు. ఇదే సమయంలో పర్యాటకుల ఆందోళనలతో సొంత ఊళ్లకు పరిగెడుతున్న వేళ శ్రీనగర్ నుండి ఢిల్లీకి విమాన టికెట్ ధరని 7,000 నుండి 55,000కు పెంచేశారు మన దేశభక్త విమానయాన సంస్థలు. ఇప్పుడే కాదు, ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో 30,000 టికెట్ 1,20,000 పెంచింది మన టాటా ఎయిర్ ఇండియా. ఆఖరికి కుంభమేళాకు పెంచి దేశభక్తిని చాటుకున్నారు. ఏదేమైనా భద్రతా లోపాల కారణంగా, నిఘా వర్గాల వైఫల్యం మూలంగా ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను నిర్మూలించలేని అసమర్థత ఫలితంగా ఎన్నో విలువైన ప్రాణాలు సామాన్యులవి బలయ్యాయి. ఈ ఆపత్ సమయంలోనే కాశ్మీరంలో నిజమైన మానవీయ హృదయం కూడా వెల్లడైందనే విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంది.